ఇక నర్మద ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి వేదవతితో మాట్లాడుతూ ఉంటే ఇంకా వేదవతి, ఏ వల్లి, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఆయిల్ తీసుకురాపో పెడతాను అని అంటూ ఉంటే, ఇదేంటి ఆవిడకి తలనొప్పి ఉంటే నాకు ఆయిల్ పెడతా అంటుందేంటి అని వల్లి చాలా షాకింగ్గా వెళ్ళి ఆయిల్ తీసుకొస్తుంది. ఇంకా వల్లిని ఒక దగ్గర కూర్చోబెట్టి వల్లిని తల మీద కొడుతూ ఆయిల్ పెడుతూ తల మీద కొడుతూ, నేను అనవసరంగా నెత్తికెక్కించుకున్నాను, కోడళ్ళు అని కూతుర్లలాగా చూసుకుంటే నాకు అవ్వాల్సిందేలే, అయినా నెత్తికెక్కించుకుంటానా, గారాలు చేసి నెత్తికెక్కించుకున్నాను అని అనుకుంటూ వల్లిని తల మీద కొడుతూ ఆయిల్ పెడుతూ ఉంటుంది. ఇంకా నర్మద మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రేమ ధీరజ్ అక్కడ ఉండి, రే ధీరజ్ ఏదైనా చెయ్యిరా, అత్తయ్యని అక్కని కలపరా అని అంటూ ఉంటే, ఇంకా ధీరజ్ ఏదో చెప్తాడు, వర్కౌట్ అవుతుందంటావా అని అనడంతో ఇంకా ప్రేమ నర్మదాకి చెప్పి ఒక్కసారి వెళ్ళి అత్తయ్యతో మాట్లాడక్క అని చెప్తూ ఉంటే, ఇంకా నర్మద వేదవతి దగ్గరికి వెళ్ళి, తల్లి లాంటి మిమ్మల్ని మోసం చేస్తానని ఎలా అంటున్నారు అత్తయ్య అని అంటూ ఉంటే, ఇంకా వల్లి, చూడండి అత్తయ్య, తల్లి అని ఏదో సెంటిమెంట్ అయ్యేలా కొడుతూ నాదస్వరం ఊదుతుంది, మీరు పడిపోతారని అలా అంటుంది, కానీ మీరు కరగొద్దు అని చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో వేదవతి ఒక్కసారిగా లేచి నర్మద మాట్లాడుతూ ఉంటే నర్మదాని నెట్టేసి మరి నువ్వు ఇంకోసారి నాతో మాట్లాడకు అన్నట్టుగా వెళ్తూ ఉంటే, అలా నర్మద ఒక పక్కకి పడిపోతూ ఉంటే అప్పుడే ప్రేమ తన కాల్ని అడ్డు పెట్టడంతో ఇంకా నర్మద కంప్లీట్గా కింద పడిపోతుంది. అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటే వేదవతి వెళ్ళేది కాస్త ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏమో, ఏంటి ఇంకా అత్తయ్య కరిగిపోయినట్టేనా, వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారా ఓర్నాయను అని అనుకుంటూ ఉంటుంది. వేదవతి మాత్రం అలా చూస్తూ ఉంటుంది.